జాతర అంటే గుడి శుద్ధి చేసుడు, రంగులేసుడు, లైట్లు వరుసుడు, ముంగట పందిర్లేసుడు, క్యూ లైన్లు కట్టుడు, చుట్టుముట్టు దుక్నాలు పెట్టుడు. ఏడనైనా గిట్లనే నడుస్తుంది. కానీ ఆదివాసుల జాతరలు మాత్రం చాలా స్పెషల్. కట్టుబొట్టు కాంచి పూజల దానిక మొక్కే మొక్కులు, ప్రసాదాలు అన్నీ అలాగుంటాయి. ఆళ్ళే పూజారులు, ఆళ్ళే భక్తులు. ఐతారం పుష్యామవాస్య అద్దమ రాత్రి నాగోబ జాతర శురువైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా. మంచిర్యాల జిల్లా అస్తినం అడుగుకెళ్లి తీసుకొచ్చిన గంగాజలం తోటి అభిషేకం చేసి మహా ఆరతిచ్చిండ్రు మెస్రం వంశీయులు. మా చిన్న చిన్న పూజలు ఉంటాయి. పెద్ద దేవుడు కావచ్చు, బాణం పూజ కావచ్చు, బేతాలు కావచ్చు. అవి పూజలు అయిన తర్వాతనే పూజలు అయినాక కొత్త కోడన్లను నాగోబకు పరిచయం చేసిండ్రు. వారం రోజుల జాతరకు తెలంగాణ చుట్టుముట్టుకెళ్లి బగ్గొస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇలా దర్శనానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. పాడి పంటలు బాగా పండాలి. ఈ బేస్తారం దర్బార్ ఆదివాసులకు ఏ తిప్పలున్నా సర్కార్కు చెప్పుకోవచ్చు. అటు కొమ్రెల్లి మల్లన్న జాతర జోరుగా నడుస్తాంది. తోటబాయి దగ్గర పెద్దపట్నం అగ్నిగుండాల దొక్కుతానికి పోటీలు పడ్డారు భక్తులు. హైదరాబాదు చుట్టుముట్టు జిల్లాలకెళ్లి శీతం వచ్చిండ్రు. బండ్లు చూడు రే ఎన్ని గణమున్నాయో. ఎంతమంది వస్తే అన్ని బోనాలు, మంచి 2 బోనాలు. మొక్కలు చేస్తాం, పటాలు వేసుకుంటాం, బియ్యాలు పోసుకుంటాం, బోనాలు. డోలు సప్పుళ్ళు, గజ్జెల లాగులు దొడుక్కొని బోనాలు ఎక్కిచ్చుడు, పట్నాలు వరుసుడు. జాతర అంటే జాతరే. మల్లన్న పేరు మీద కాశ కట్టడం అంటే మల్లన్న అవతారం ఎత్తడం. ఇష్టగా దేవుని పేరు మీద సట్టివాటు. మల్లన్న స్వామికి ఇది ఒరగమ్ము శూలం అంటారు. నాగబంధు, బండారు సంచి, బొడ్డున బొడ్డు గంట, పిక్కన పిచ్చగజ్జ అంటారు. ఇది ఈరగోలు అంటారు. ఇది మల్లన్న స్వామి రూపల్ల రుద్రాక్షలు. పంజొల్ల పిల్ల దగ్గరికి బాలపౌరం మీద తెచ్చుకొని లగ్గమాడతానికి పోతుంటే గంగ అడ్డం వస్తుంది. గంగ అడ్డం వచ్చినప్పుడు ఆ రక్తం చిల్లించి ఆ గంగలో పోస్తాడు మల్లన్న. ఆ ప్రత్యక్షంగా ఈ రక్తం చిల్లగొట్టవలసి వస్తుంది మా ఒగ్గు పూజలు. అటు ఐలేను జాతర కూడా సాగుతూనే ఉన్నది. ఆత్రమేం లేదు. కొమ్రెల్లి మల్లన్న జాతర, ఐలేను మల్లన్న జాతర 2 నెలలు అంటే ఉగాది దానిక నడుస్తాయి. మొక్కులున్నోళ్ళు వైరాన్రి మరి.